ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సో మ్యామ్, స్ట్రెస్ వల్ల నిద్ర రాదు అని చెప్పేసి మీరే అంటున్నారు. సో నిద్ర పట్టడం కోసం ఎలాంటి యాక్టివిటీస్ లేదా ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఒకటండి, స్లీప్ పర్ఫెక్ట్ ఉండాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనము అసలు పడుకునే ముందు హాఫ్ బకెట్ వేడినీళ్ళలో ఇంత ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. పాతకాలంలో మనము బాగా అలిసిపోయి వస్తే మనము పెద్దవాళ్ళు బకెట్ నీళ్ళలో ఇంత సాల్ట్ వేసుకొని కాళ్ళు పెట్టించేవాళ్ళు, గుర్తుందా? బాడీ పెయిన్స్ అన్నీ తగ్గేవి, మ్యాజికల్గా పనిచేసేది. ఇది ఒక హైడ్రోథెరపీ ట్రీట్మెంట్. న్యాచురోపతిలో ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్కి, ఒకవేళ కొంతమంది స్ట్రెస్ వల్ల వచ్చిన, కొంతమంది నిద్రలేమి సమస్య వస్తే డైట్ చార్ట్లో కిందన హార్ట్ ఫుడ్ బాత్ 10 minutes అని రాస్తాం ప్రతిసారి. అంటే హార్ట్ ఫుడ్ బాత్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ బకెట్ వేడినీళ్ళు మంచిగా పిక్కలు నానేంత వరకు వేడినీళ్ళలో ఇంత ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి, అద్భుతమైన నిద్ర పడుతుందండి. మీరు విని వదిలేయకుండా జస్ట్ చేసి చూడండి. ఒక 2 days చేసి 3rd day రోజు కామెంట్ చేయండి. 100% వర్క్ చేస్తుంది. దాంతోపాటు ప్రతిరోజు 1 hour యోగా చేసుకోండి. యోగా మనిషికి అలుపు లేదండి. ఈ జనరేషన్లో నిద్ర ఎందుకు పట్టట్లేదంటే అలుపు లేదు. కూర్చుంటున్నాం, సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాం, ఇంత తినేస్తున్నాం ఫుల్గా. సో అది కూడా తినే ఫుడ్లో కూడా జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయా. సో ఎక్కడ వస్తుంది నిద్ర? మనిషికి ఒక అలసట ఉండాలి. అలసట ఎక్కడ వస్తుంది? వర్కౌట్ చేస్తే వస్తుంది. అలుపు ఉండాలి, బాడీకి డైజెషన్ మంచిగా ఉండాలి. పడుకోవడానికి 1 hour ముందు ఫుల్గా తినేసి పడుకుంటే ఎక్కడ నిద్ర వస్తుంది? ఆ నిద్ర కూడా మనకి డీప్ స్లీప్ ఉండదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. సో మనిషికి ఎప్పుడైనా సరే పడుకోవడానికి 3 hours ముందు తినడం ఆపేసేయాలి. బై 6:30 కల్లా డిన్నర్ అయిపోతే మనం 10 కల్లా పడుకుంటాం కదా, ఒక ఇంత గ్యాప్ ఉంటుంది కదా, డైజెషన్ మంచిగా అయిపోతుంది. పొట్ట వెయిట్లెస్గా ఉంటుంది. బాడీ వెయిట్లెస్గా అనిపిస్తే శరీరానికి ఒక మంచి ఫ్రీగా ఉండి నిద్ర వస్తుంది మంచిగా. కాబట్టి నిద్రలేమి సమస్య అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య. స్లీప్ యాప్నియా మిషన్స్ వాడే వాళ్ళు ఉన్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్నో టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల మీరు నమ్మరు స్టిరాయిడ్స్ కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారండి నిద్ర లేకపోతే మంచిగా. ఎందుకంటే నిద్ర ఎంత ఇంపార్టెంటో చూస్తారా? నిద్ర లేకపోతే పొద్దునే పని చేసుకోలేం, లెథార్జీగా ఉంటుంది, బరువు పెరిగిపోతాము, జుట్టు రాలిపోతుంది, పింపుల్స్ వస్తాయి, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు అన్నీ ఏకధాటిగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. కాబట్టి నిద్ర మనిషికి చాలా 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 ఇంపార్టెంట్. ఒక మనిషి మంచిగా పర్ఫెక్ట్గా పని చేసుకోవాలంటే నిద్ర చాలా ఇంపార్టెంట్. కాబట్టి నిద్ర వల్లే కనెక్టెడ్ టు స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, రకరకాల రోగాలు. నిద్ర మంచిగా పట్టాలంటే హాఫ్ బకెట్ వేడినీళ్ళలో 10 నిమిషాలు ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకోండి. అని పడుకుంటున్నప్పుడు జస్ట్ మనం బయటంతా తిరిగి వస్తామా, అదే డిస్కంఫర్ట్ డ్రెస్ వేసుకొని పడుకున్నా కూడా నిద్ర రాదు. వచ్చాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి రూమ్ లైట్లు ఆపేసి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. మీకు ఎప్పుడు నిద్ర పట్టిందో, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచారో కూడా తెలియనంతగా మంచి నిద్ర పడుతుందండి. మనము ఏ టెన్షన్ లేకుండా నిద్రలో ఏమవుతుందో ఆందోళనతో పడుకున్నా కూడా కొంతమంది నిద్ర పట్టదు. ప్రశాంతంగా నేను పొద్దున్నే కాన్ఫిడెంట్గా లేస్తాను, పొద్దున్నే అన్ని పనులు చేసుకుంటాను, ఆ ఆలోచనతో పడుకోండి. నైట్ పడుకుంటున్నప్పుడు మార్నింగ్ రిలాక్స్గా లేస్తారు, అన్ని పనులు సక్సెస్ఫుల్గా అవుతాయి. అప్పుడు నిద్రలేమి సమస్య ఉండదు, స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు. అసలు రోగాలు అనే మాటను కూడా మర్చిపోతాం చాలా వరకు ఈ పద్ధతిని మనం ఫాలో అయితే. ఖచ్చితంగా నిద్రలేమి సమస్య అనేది ఒక భయంకరమైన సమస్య ఏం కాదు. కొంతమంది మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల కూడా నిద్ర రాకపోవచ్చు. ఆ మొబైల్ యూజింగ్ అనేది ఆపేసి మనం పడుకోవడానికి 3 hours ముందు తినడం ఆపేసి నీళ్ళు ప్రాపర్గా తీసుకుంటూ ప్రతిరోజు 1 hour యోగా చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. అసలు కంప్లైంట్ ఉండదు నిద్ర అనేది సమస్య.